తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతన్న. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయడానికి గత సీజన్లో సిద్ధంగా ఉండి వేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. అయితే ఈ దఫా కేవలం 4 లక్షల ఎకరాల్లోనే నాట్లు అయ్యాయి. అయితే చాలామంది రైతులు ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ వరి నారు మాత్రమే వేద్దాము, పంట పొలాలు వరి ధాన్యంతోనే కొనసాగిద్దామనే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ నగునూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా దుక్కి దున్ని ఆ పొలం అంతా కూడా దున్ని నార్మడి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఎందుకంటే వరుణుడు ఒక నెల రోజులు ఆలస్యమైనప్పటికీ మొన్న విస్తారంగా 3-4 రోజులు కురిసినటువంటి వర్షాలకి వాగులు వంకలు ఆల్మోస్ట్ జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికైనా మనకు వస్తుంది, వరుణుడు కరుణిస్తాడనే హోప్స్ పెట్టుకున్నారు. ఇటువైపు ఆ నార్మల్లో నుంచి నారు బిక్తున్నారు, నారు తీసుకొని మళ్ళీ నాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. అదంతా కూడా రైతులు చాలామంది బీహార్, మహారాష్ట్ర నుంచి వచ్చి ఒక ఎకరానికి ఇంత గుత్త అని చెప్పేసి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇదంతా కూడా జై శ్రీరామ్ సన్న రకాలకు సంబంధించినటువంటి వరిధాన్యం సైతం వేయడం జరిగింది. మరికొంతమంది నాట్లు వేస్తున్నారు. ఇట్లా వ్యవసాయదారులంతా కూడా బిజీగా తమ యొక్క పనులను కొనసాగిస్తున్నారు. నెల రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, ఉన్న పనిని ఉన్న పొలాన్ని మేము ఇక్కడే నాట్లు మాత్రమే వేస్తామనేటువంటి కోణంలో పక్కా దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మనం కొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం, రైతుల అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి, రైతులు ఏం భావిస్తున్నారో మనం కనుక్కుందాం. ఒకసారి రైతులందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే సీజన్ వచ్చింది అంటే చాలు, ఒకవైపు పక్కా విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, అలాగే కూలీ కావాలి. ఇది ఒకేసారి ఈ సీజన్లో ఉన్నటువంటి సమయంలో వరి నాట్లు వేయాలంటే ఇదంతా కూడా కొద్ది ఇబ్బంది అయినా వరి నాట్లకే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఈసారి ఎల్నినో ప్రభావం అన్నారు, వరి నాట్లు వేయొద్దు అని అన్నారు, ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. మరి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? అంతా వరి నాట్లే వేస్తున్నారు కదా, ఏంటి మీరు ఎంత నాట్లు వేస్తున్నారు? ఆరుతడి పంటలు వండాయి మా దగ్గర, అంతా పొలాలు వేస్తారు. కాలం కాక లేటే వేస్తాను, 4 రోజులు. ఎన్ని ఎకరాలలో వరి ధాన్యం మీరు నాట్లు వేసినారు? ఇప్పుడు వరి 4 ఎకరాలు వేసినాం. ఏం వేసినారు వెరైటీ? వరి అది జయశ్రీరామ్ అనుకో, జయశ్రీరామ్ అంజనేయులు. ఓకే. సో అంజనేయుల పరిస్థితి అట్లా ఉంది. మరో రైతు ఉన్నాడు, మీకున్న ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం వేసిండ్రు అసలు, ఎట్లా ఇప్పుడు అన్ని ఆరుతడి పంటలు వేయాలి, కూరగాయలు సాగు చేయాలి అని అంటున్నారు, సూచిస్తున్నారు, ఎల్నినో ప్రభావం అంటున్నారు. ఎన్ని రోజుల కాలం వెనుకపోయింది? ఇప్పుడు ఒక నెల 15 రోజుల కాలం వెనుకపోయినా కూడా దేవుడు కరుణించి జర 4 రోజులు వర్షాలు పడ్డవాళ్ళే. మా దగ్గరనైతే ఆరుతడి పంటలు కావు, ఎటు వేసి వరి వేయాలి. ఇప్పటికైతే మేము 1 ఎకరం నర వేసినాము, ఇంకో ఎకరం వేస్తున్నాం ఈరోజు. ఇక మా దగ్గరనైతే వరి వేస్తాం ఎప్పుడైనా సన్నాలు. అంటే లేబర్ కూడా షార్టేజ్ కదా, లేబర్ అంతా ఒక్కడేసారి మొన్న 3 రోజులు వానవాడుట్లా లేబర్ ఇక్కడ లోకల్ వాళ్ళు దొరకకుంటే మహారాష్ట్ర నుండి వచ్చారు, వాళ్ళతోనే వేయించుకుంటున్నాం. అంటే ఎంత ఇస్తారా? 1 ఎకరం నాటేయాలంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన లేబర్కి ఎంత ఇస్తారు? ఎకరానికి 5,000 తీసుకుంటారు. 5,000, 5,500. చాలా మంది వచ్చారా అట్లా? వచ్చారు, వాళ్ళ టీమ్స్ ఉంటాయి, 3-4 టీమ్స్ వస్తాయి. వాళ్ళు ఒక రూమ్ తీసుకొని నెల 15 రోజులు ఉండి వాళ్ళకు ఒక వ్యక్తి తీసుకొచ్చి అక్కడ వండించుకుంటూ అన్ని సర్వే చేస్తాడు. వాళ్ళు వేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన. అంటే మొత్తం నాట్లే వేస్తారు ఓన్లీ. సో పరిసర ప్రాంతాల్లో అంతా కూడా నాట్లే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాము. ఇదంతా కూడా చూస్తున్నాము. అక్కడ చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా తమకి లేబర్ కావాలి, ఆ లేబర్ షార్టేజ్ రాకుండా చూసుకోవడము. ఇన్ టైంలో అంటే ఇప్పటికే సమయం మించిపోయింది, ఒక నెల రోజులు వెనుకబడ్డాము. అయినప్పటికీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వారం 10 రోజుల్లో రానున్న వారం 10 రోజుల్లోనే మనం వరి నాట్లు వేసేయాలి, అనుకున్న మేరకి లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఉదాహరణకు ఒక రైతుకి 10 ఎకరాలు ఉంటే మొత్తం 10 ఎకరాలకు సరిపడేటువంటి నీటి రానప్పుడు 6 ఎకరాలు 5 ఎకరాల్లో మాత్రమే నాట్లేసి తమ యొక్క వరి పొలాన్ని పండించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతం గమనిస్తున్నాం. ఇంకా ఇప్పటికైనా వరుణుడు కరుణిస్తే మరింత సాగు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేటువంటి ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. మనం వరి నాట్లు వేస్తున్నారు, ఆరుతడి పంటలు అంటున్నారు, నీళ్లు లేవు. ఈసారి ఎట్లా చూడొచ్చు? నీళ్లు లేక సార్ కాలం లేట్ అయింది. మేము నారు పోసుకొని నెల 10 రోజులు అయింది. దీంట్లో మాత్రం ఆరుతడి పంటలు వేయరాదు. ఎటు నారు ముదిరిపోయినా వరి నాటేసుడే. ముదిరినారైనా అదే వేసి మంది ఎక్కువ చల్లుకుంటాం.
ఈ దానికన్నా మించి మేము ఏం చేయలేము సార్ ఇది పరిస్థితికి అది ఇప్పటికి ఎన్ని ఏళ్ళ నుంచి పొలాలు వేస్తున్నారు? సార్ నా వయసు 67 సంవత్సరాలు సార్. నేను చూసేది పొలాలే సార్ ఇవి. మొత్తం పొలాలే. పొలాలే సార్. ఇప్పుడు వేరే వేయాలంటే ఏ లేదంటే కుదరదు సార్. ఇక అది వేసినా మేము అది వేసినా అయినట్టు అది అంతే. ఓకే సార్, అది విషయం. వరి పొలాలే వేస్తారు. మరతాడి కానీ దీంట్లో ఏది పండదు సార్. పొలం తప్పించి దీంట్లో ఏది వేసినా పండదు. ఒక వాన కొడితే మొత్తం విత్తనం పుట్టిపోతుంది సార్ ఇది ఈ పొలాలు. అది సార్ అది ఇక మేము నా ఇరక సార్ మాత్రం పొలాలే. దీంట్లో మాత్రం ఏది చేసినా కానీ మాకు నష్టమే సార్. అట్టిగా కైకిలు వేస్ట్, దున్నుడు వేస్ట్ అయిపోతుంది. వేరే అయితే వేరే సార్ అది పొలం అయితేనే అక్కడ పొలం అయితే ఓకే సార్. అది మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలకి వేస్తున్నారు? లేబర్ ఎట్లా ఉన్నది? ఏం కథ? మీ పేరేంది అసలు? నా పేరు నారాయణ సార్. నా పేరు నారాయణ. ఎన్ని ఎకరాలలో వేస్తాను నాట్లు? 2 ఎకరాలు నారే ఎత్తాను. అంటే నాట్లు అయినాయా ఇప్పుడు? అవుతాను ఇప్పుడే వాటర్ ఆరుతడి పంటలు అది ఇది అంటారు, మరి మళ్ళీ నాట్లు ఎత్తానేమే? వాటర్ ప్రాబ్లం ఉండేప్పటికే ఇప్పుడు ఎత్తాను సార్. పర్వాలేదా? ఇప్పుడైతే పర్వాలేదు. ఇప్పుడైతే ఏం పర్వాలేదు. అంటే మన దగ్గర ఆరుతడి పంటలు ఎల్నినో ప్రభావం వేయొద్దని చెప్తున్నారు కదా, ఎట్లా చదువుతాం మరి? మాకు వాటర్ లేదు. మాకు అసలు పంట ఇది వేరే పంట రాదు కదా సార్. ఏ రాదు. షౌక అది ఇది అయితే అది వేయచ్చు సార్. ఇంట్లో ఏ రాదు. ఇప్పుడు అంతా థరే కాబట్టి తెర కాబట్టి ఇదే వాటర్ ఇప్పుడిప్పుడే అది మొన్న వారం రోజుల వాటర్ చుట్ల ఇప్పుడిప్పుడే ఎత్తాను. అంటే ఈ ఆలస్యమైనా కానీ 15 రోజులు కాలం వెనుకకు పోయింది, అయినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు అంటారా? ఇబ్బంది ఉండదు సార్. ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పటికైనా వేయచ్చు వంట